హలో ఆల్ అందరికీ హ్యాపీ సండే. సో ఏంటి స్పెషల్స్ ఏం తిన్నారు అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నో నాన్ వెజ్. ఇంకో 1 వీక్ ఉంది కదా కార్తీక మాసం, తర్వాత అయితే చేసుకుంటాం అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే లడ్డు అయితే పూరీ చేయమని అడిగాడు. చాలా రోజులు అయిపోయింది పూరీ చేసి, ఇంకా వాడు అడిగాడు అనేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. సండే కదా కొంచెం లేట్గా లేచామన్నమాట. ఇంకా మామూలుగా కూడాను ఎర్లీ మార్నింగ్ లేస్తేనే నాకు వర్క్ అవుద్దండి, లేదంటే అట్లే ఆఫ్టర్నూన్ అలా అయిపోతుందన్నమాట వంట చేసేది. ఈరోజు కూడా అంతే 11 అయిపోయింది తినేసరికి. ఇక్కడ వంట చేస్తూ ఉంటాను, చిన్నోడు ఒక పక్క ఏడుస్తూ ఉంటాడా, వాడితో ఇక్కడ సరిపోతుంది. చాలా కోపం వచ్చేస్తుంది అనమాట ఒక్కొక్కసారి. పూరి పిండి కలిపి అది చేసి మళ్ళీ కాల్చేసరికి సగం టైం అయిపోతుంది అనమాట. అందుకే చేయాలంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి చేస్తూ ఉంటాను తినాలనిపించినప్పుడు అలా. కానీ పూరి ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా వస్తుంది, అంటే బాగా పొంగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ దాంట్లోకి కాంబినేషన్గా పూరి కర్రీ చేశాను అనమాట నేను. బొంబాయి చట్నీ అంటారు కదా, అది చేశాను. ఇది మాత్రము ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు చేసినా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అనమాట. ఎందుకో తెలియదు మరి. అప్పటికప్పుడు అంటే చాలా రోజులు అయిపోయింది చేసి చూద్దామని అయితే ఒకసారి యూట్యూబ్లో చూసి మళ్ళీ చేశాను అనమాట. ప్రాసెస్ అంతా బాగానే ఉంది, కానీ వాటర్ ఎక్కువ పోసేసాను. దానివల్ల అయితే కొంచెం చప్పగా అయిపోయింది అనమాట. కానీ లడ్డుకి మాత్రం నచ్చింది, తినేసాడు బాగా ఇష్టంగా. ఇంకా వాళ్ళ డాడీ నేను తిన్నాం, కానీ నాకే తెలిసిందనమాట చప్పగా ఉంది, ఏం లేదు దీంట్లో అసలు అని. కానీ ఇంక తప్పదు, అలాగే మిగిలిపోయిందనమాట. ఇంక నిన్న పప్పు ఉంటే దాంట్లో వేసుకొని తిన్నాను నేనైతే. కానీ కొంచెం వాటర్ తగ్గించి ఉంటే టేస్ట్ బాగుండేదేమో, అనవసరంగా ఆనియన్స్ అన్నీ వేసాను అనిపించింది. అంటే ఇప్పుడు కర్రీ బాగాలేకపోతే తినరు కదా, ఇంకా ఆనియన్స్ అన్నీ వేస్ట్ అయినట్టే కదా, అందుకని అలా అన్నాను అనమాట. ఒక 5-6 టైమ్స్ అలా చేసుంటాను ఈ కర్రీ. ఎప్పుడు చేసినా నాకు సరిగ్గా రాలేదనమాట. ఇంకా మీదట చేయకూడదని మాత్రం అయితే అనుకున్నాను. పూరీలోకి ఈ కర్రీ కన్నా కూడా శనక్కాయ పప్పుల చట్నీ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. కానీ నేను చేద్దాము అయితే అని చేశాను, కానీ బాగాలేదనమాట. పర్లేదు, ఇంకా ఈసారికి అడ్జస్ట్ అయిపోయారు. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం, పూరీలోకి కాంబినేషన్ అనేది కామెంట్ చేయండి. నాకైతే చట్నీనే ఇష్టము, లేదా చికెన్ అనమాట. చికెన్ తినకూడదు కాబట్టి ఇది చేశాను నేను. కష్టపడి చేసినందుకు మొత్తానికి లడ్డు మాత్రం ఎంజాయ్ చేస్తాడు. మేము తిన్నా తినకున్నా తర్వాత విషయము. ఇంక ఇవి చేసి తిందామనేసి అయితే ప్లేట్లో పెట్టుకున్నానండి. అప్పుడే లేచాడనమాట చిన్నోడు. అప్పటికే 11:30, 11 అలా అయిపోయింది టైము. ఇంకా వాడిని మళ్ళీ ఆడిపించి పడుకోబెట్టేసి మళ్ళీ తిన్నానమాట. ఇంకా కాసేపు అలా కూర్చొని మళ్ళీ వెళ్ళి ఇంకా వంట చేయాలి. ఇది ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట, సర్కిల్ లాగా రొటీన్ లైఫ్ అనేది. తినడము, చేయడము, కూర్చోవడము, మళ్ళీ తినడము, తిరగడము, చేయడము, ఇలా ఉంటుందన్నమాట. మీరు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అందరికీ.